హలో ఫ్రెండ్స్ డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం అనేది జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సిలబస్ సంబంధించిన డీటెయిల్స్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్, అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఒక్కసారి మనకి వేకెన్సీస్ ఏమున్నాయని చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్గ్రాడ్ 2 ఉన్నాయి, ఓబీసీ వారికి ఒక పోస్ట్ ఉంది. మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి పోస్టులు లేవు. మేము ఏం చేయాలి అంటే ఇక్కడ యూఆర్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి కదండి, ఆ వేకెన్సీస్కి మీరు పోటీ అనేది పడవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి లెవెల్ 5 పే మ్యాట్రిక్స్ ద్వారా 29,200 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. సో 29,200 బేసిక్ పే ఇచ్చారు కాబట్టి అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు అప్ టు 40,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ లెవెల్ 2 పేమెంట్స్ ద్వారా 19,900 శాలరీ ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు అరౌండ్ 28,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 2 కూడా అండర్డ్ వేకెన్సీస్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్డీసీ లెవెల్ 2 పేమెంట్స్ ఉంటుందండి, 4 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ ఒకటి ఉంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా శాలరీ అనేది ఉంటుంది, 1 వేకెన్సీ ఉంది. యూఆర్కి ఈ వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఎక్కువగా ఉన్న వేకెన్సీ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఎంటీఎస్ లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా శాలరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. యూఆర్ సంబంధించి 3 ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి 1, ఎస్సీ వారికి 1, ఓబీసీ 2, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో యూఆర్ కేటగిరీలో ఉన్న పోస్టులకి రిజర్వేషన్, ఇక్కడ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వ్ పోస్టులు చేయలేదు కాబట్టి వాళ్ళు యూఆర్లో ఉన్న 3 వేకెన్సీస్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ అనేది సపరేట్గా ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి ఫారెస్ట్ గార్డ్కి కానివ్వండి, టెక్నీషియన్కి కానివ్వండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా సపరేట్గా నేను ఒక ఫైల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ లింక్ పైన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సిలబస్ అని మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మొత్తం అన్ని పోస్టులకు సంబంధించిన సిలబస్ అనేది సపరేట్గా మీకు డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు సిలబస్ చూసుకొని చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి చూడండి, మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి 20, అర్థమెటిక్ 20, రిలవెంట్ సబ్జెక్ట్ అంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అందులో కెమిస్ట్రీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అగ్రికల్చర్కి 1 వేకెన్సీ ఉంది. సో మీకు రిలవెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి 40 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్స్ ఆఫ్ రిలవెంట్ సబ్జెక్ట్ విల్ బి అకార్డింగ్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ లెవెల్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు అడిగేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అని మనకు క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి చూడండి, ఎలక్ట్రీషియన్ 1 పోస్ట్ ఉంది, ప్లంబర్ 1 పోస్ట్ ఉంది. ఈ పోస్టులకు సంబంధించి జనరల్ అవేర్నెస్ 20, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 20, జనరల్ ఇంగ్లీష్ 20, అర్థమెటిక్ 20, బేసిక్ సైన్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్, టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 10th స్టాండర్డ్ లెవెల్లో ఈ టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ విల్ బి సపరేట్ ఫర్ ద ఈచ్ పోస్ట్. ఈ పోస్టులకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తారు అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ కూడా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ సంబంధించి 25, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది లోయర్ డివిజన్ క్లర్క్కి ఉంటుంది.
ఇక్కడ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కిల్ టెస్ట్ వచ్చి మనకి ఇది ఎల్డీసీకి స్కిల్ టెస్ట్ ఏముంటుందంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి చూడండి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ 30 క్వశ్చన్స్. సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న సైన్స్కి సంబంధించి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ యొక్క సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది 30 క్వశ్చన్స్. సో టోటల్ 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫిజికల్ లేదా మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ ఇంగ్లీష్ 25, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి ఓన్లీ ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఇక ఏ టెస్ట్లు కూడా ఉండవు. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా అయితే మనం చూసాము. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ రీసెర్చ్ సంబంధించి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి కెమిస్ట్రీకి. బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది ఉంది. నెక్స్ట్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉండాలి అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒక పోస్ట్కి. ఇంకొకటి వచ్చి ప్లంబర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇంగ్లీష్లో, లేదా హిందీ మీకు టైపింగ్ వస్తే 25 words per minute టైపింగ్ హిందీలో వచ్చిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ 1 వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ మనకి వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్కి అయితే 25 కిలోమీటర్లు ఉంటుంది, 4 hours వెళ్ళాలి. హైట్ మెన్స్ 165 centimeters లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. చెస్ట్ 79 centimeters ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 84 centimeters వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఉమెన్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వాకింగ్ అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది, 4 hours వాళ్ళు వాక్ చేయాలి. హైట్ మినిమం 150 centimeters అనేది ఉండాలి. చెస్ట్ 74 centimeters అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు 79 centimeters వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి. ఇంటర్మీడియట్ పాస్ అయింటే ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయని 10th పాస్ అయింటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో ఒక పోస్ట్ మాత్రం దివ్యాంగ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో దివ్యాంగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంటీఎస్ పోస్టులకి అయితే జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్కి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని పోస్టులకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏజ్ అంతా కూడా యూఆర్ కేటగిరీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి, అలాగే ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ జనరల్ వాళ్ళు 450 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 రూపాయల ఫీజు అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవి చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.